ఓన్ గా పాడిన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఇందులో నుంచి మాట విలన్ల గురుడు అని. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? అదేనా నేను చెప్పేది, ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే కొంచెం బీభత్సంగానే ఉండేటట్టే ఉంది. అదేదా డాకుమారా సినిమాకు స్పీకర్లు పగిలినట్టు ఈ స్పీకర్లు పగలడం కాదు కదా, థియేటర్లే మొత్తం గాలి పెట్టేట్టు ఉన్నాయి. ఆ సాంగ్ చూసే ఆయన గెట్అవుట్, ఆయన కట్అవుట్, ఆయన మీసం కట్టు చూసే కనుక భయంకరంగా ఉంది. నువ్వు అంటే ఇప్పుడు ఆయన నుంచి సినిమా రాక దాదాపు ఒక చాలా సంవత్సరాలే దాటిపోయింది. ఒకసారి చూస్తే బాగుంటుంది, చాలా మంది కోరుకుంటున్నారు. సో మరి ఫస్ట్ వచ్చే సినిమా ఇదే హరిహర వీరమలు. సో మరి ఎట్లా ఉండబోతుంది? ఫ్యాన్స్ రచ్చ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, హ్యాపీనెస్ చాలా పెద్దగా ఊహించుకుంటుంటారు. ఎందుకంటే ఊరికే ఇన్ని సినిమాలు తీసి చాలా సినిమాలు తీసి లొల్లి సినిమాలు తీసి భయంకరంగా ఊరికి పోయే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు. లేటుగా తీసినా లేటెస్ట్గా వచ్చాడు. ఏదంటారు, సింహాన్ని ఒకసారి చూసినా చాలునా థియేటర్కి వచ్చి సింహాన్ని చూసినట్టే ఉంటుంది. ఈ సినిమా అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సాంగ్ విన్న తర్వాత మాకు అంటే ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, మాకు ఆ సాంగ్ విన్న తర్వాత చాలా మంచిగా ఉంది సాంగ్. అది అంటే ఆడియన్స్ కూడా మంచిగా చూసారు, చాలా మంచిగా అని చెప్పారు. అంటే సినిమా కూడా బాగా మంచిగా ఆడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కొర మీసం అనే విధంగా లిరిక్స్ వచ్చుకుంటూ ఆయన నడుస్తుంటే ఆ పంచకట్టు ఆయన కట్అవుట్ చూస్తే ఎట్లా అనిపించింది? కట్అవుట్ చూస్తే మంచిగా, చాలా మంచిగా అనిపించింది. సూపర్, ఇది మంచిగా ఉంది. మంచి తీసిన కెమెరామ్యాన్ కానీ మంచిగా నీట్గా తీసిండు. సినిమా అయితే మంచి పాట కూడా మంచిగా వచ్చింది. సూపర్ సాంగ్. అంటే ఆయన లుక్స్ కి వెనకాల మంగ్లీ వాయిస్, అందులో అనసూయ కూడా ఉండడం జరిగింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? సినిమా అయితే మరి మంచిగా ఉంది. ఎక్స్పెక్ట్ అయితే మంచిగా ఆడియో రిలీజ్ మంచిగా జనాలు వింటారు మంచిగా. వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా మంచిగా చూస్తున్నారు. అందరు చూస్తున్నారు జనాలు. పవన్ ఫ్యాన్స్ నాకు తెలిసిన అయితే అంటే రాజకీయం అంత కాకుండా మామూలుగా సినిమాలో అయితే బాగా చేయాలి. రెండు బ్యాలెన్స్ చేస్తే రెండు బ్యాలెన్స్ అయితే కుదరదు. అంటే వచ్చిండు ఏదో అయిండు, బై లక్లో అయిండు, డిప్యూటీ సీఎం అయిండు. కానీ నాకు తెలిసిన మాటకైతే సినిమా ఫీల్డర్ రావాలని అనుకుంటాం ఎక్కువ. అది ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. అట్లా ప్రతి ఇయర్లో ఎన్నో 5-6 సినిమాలు తీసినా కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎంత వచ్చినా కూడా తక్కువనే అన్నట్టు. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చిందని ఈ విధంగా కొంతమంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఈ సాంగ్ లో లుక్స్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నా ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ అది కొందరు తిట్టుకుంటారు, ఇట్లా వేస్ట్ అది ఇది ఇట్లా రాజకీయంలో వెళ్ళిండని కొందరు మరి ఇట్లా ఏదో అనుకుంటారు చాలామంది. కానీ నాకు తెలిసిన మట్టు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలో మంచిగా నటిస్తుండు, మంచిగా చేస్తుండు. ఆయనకు మంచి పేరు అయితే నెంబర్ 1 పోస్ట్లో మంచిగా ఉంది. మంచిగా యాక్టింగ్ చేస్తుంది, మంచిగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అన్నమాట.